ఎస్సీ ఎస్టీ ఓబీసీలపై బీజేపీ సర్జికల్ స్ట్రైక్, రిజర్వేషన్ల రద్దుకు కుట్ర, సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చాలని ప్లాన్ వేసిండ్రు. ఈ కుతంత్రాలను తిప్పి కొడుతుంటే మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీలను అప్రమత్తంగా ఉండాలి. బీజేపీ కుట్రలపై కేసీఆర్ ఎందుకు మాట్లాడతలే? ఆయన కూడా రాజ్యాంగాన్ని రద్దు చేయాలని గతంలో అన్నాడు. ఈటెల గెలుస్తాడని మల్లారెడ్డి అంటే కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోలే? బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనని తేలిపోయింది. రిజర్వేషన్లు ఉండాలన్నా వాటిని పెంచాలన్నా కాంగ్రెస్ గెలవాలి. బీఆర్ఎస్ కు ఒక్క ఎంపీ సీటు కూడా రాదని గట్టిగానే ఫైర్ అవుతున్నాడు. ఢిల్లీలో లేదు, గల్లీలో లేదు. ఎస్సీ ఎస్టీ ఓబీసీల పైన బీజేపీ సర్జికల్ స్ట్రైక్ చేసింది. తర్వాత మొత్తం వాళ్ళ రిజర్వేషన్లు మొత్తం రద్దు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. రాజ్యాంగాన్ని మారుస్తూ అంటా ఉంది. అయితే ఈ రాజ్యాంగాన్ని మారుస్తా అని చెప్పేసి గతంలో బీఆర్ఎస్ అధినేతగా ఉన్నటువంటి ఎవరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పిండు. ఇదంతా జరుగుతూ ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి ఆరోపిస్తున్నటువంటి వార్త కనిపిస్తూ ఉంది. ఇక దేశ మూలవాసులైన దళితులు, గిరిజనులు, ఓబీసీలపై బీజేపీ సర్జికల్ స్ట్రైక్ చేయిస్తున్నదని, ఈ వర్గాల రిజర్వేషన్లు రద్దు చేసేందుకు కుట్ర పన్నుతున్నదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ తీరును చూస్తుంటే దేశం అత్యంత ప్రమాదకర పరిస్థితుల వైపు వేగంగా ప్రయాణిస్తున్నట్లు ఉందని అన్నారు. దేశంలో రిజర్వేషన్లు లేకుండా చేయాలని బీజేపీ కంకణం కట్టుకుంది. అయితే మోడీ, అమిత్ షా కుట్రలకు అదానీ, అంబానీ తోడయ్యారు. అయితే ఆర్ఎస్ఎస్ మనువాద సిద్ధాంతాన్ని అమలు చేయడంలో భాగంగానే బీజేపీ 2025లోగా రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తున్నది. రిజర్వేషన్లను రద్దు చేసి రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేయాలన్నది ఆర్ఎస్ఎస్ ప్లాన్. అందుకే దేశంలో 3/2 మెజార్టీ సాధించేందుకు 400 సీట్లు గెలవాలనే వికృత రాజకీయ క్రీడకు బీజేపీ తెరలేపింది. ఈ మెజార్టీ సాధిస్తే ఏదైనా చేయొచ్చనే దుర్మార్గపు ఆలోచనలో బీజేపీ ఉంది అని ఆయన విమర్శించారు. శనివారం సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్లోని తన ఇంట్లో మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్లు రద్దు చేసి దళితులు, గిరిజనులు, ఓబీసీలను కార్పొరేట్ కంపెనీల ముందు కట్టుబానిసలుగా నిలబెట్టాలని బీజేపీ చూస్తున్నదని, దీన్ని తిప్పుకొట్టేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పై ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా విషప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అయితే దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తాలిపుస్తెలు లాక్కుంటారంటూ మోదీ, అమిత్ షా ఆరోపణలు చేస్తున్నారు. ప్రధాని, కేంద్ర హోంమంత్రి ఇంత బాధ్యతారహితంగా రాజ్యంగా మాట్లాడడం ఏంది అని చెప్పేసి ఆయన ప్రశ్నించిండు. మొత్తం మీద ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ రద్దు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి. ఇట్లా ఉంటే కేటీఆర్ ను పట్టించుకోను, ఆయన పిల్లాడు. కేసీఆర్ ఏం మాట్లాడినా ఆయన మాటలను అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అధికారం పోయిందన్న అసహనంతో ఉన్న కేసీఆర్ ఏమేమో మాట్లాడుతున్నాడు. చివరికి మాజీ ఎంపీ సంతోష్ కూడా ఆయన దగ్గర ఉండకుండా సెలవు పెట్టిండు అని విమర్శించారు. కేటీఆర్ మాటలను కూడా తాను పట్టించుకోనని సీఎం స్పష్టం చేశారు. కేటీఆర్ మేనేజ్మెంట్ కోట నుంచి వచ్చిన వ్యక్తి, ఆయన పిల్లాడు అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ చేసిపోయిన 7 లక్షల కోట్ల అప్పుతో తాము ప్రభుత్వాన్ని మొదలు పెట్టామని ఆయన అన్నారు. కేసీఆర్ పిల్లగాడు, ఆయనకు ఇట్లా ఆయన ప్రధాన ప్రతిపక్షం పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి అంటా ఉన్నాడు. అది మరి కొంతవరకు వాస్తవమే కావచ్చు. ఎందుకనంటే ఇప్పటికి కూడా ఇదంతా జరిగినాక కూడా ఇక ప్రజలే తప్పు చేసిండ్రు, పబ్లికే తప్పు చేసిరట. ఇక వాళ్ళు మంచిగా చేసిండ్రు కానీ ఇక పబ్లిక్ తప్పు చేసిండ్రట. ఆయనను ఓడగొట్టిండ్రట. ఓడగొడితే తప్పు చేసినట్టు. ఈయన గెలిపించి అక్కడ కూర్చోబెడితే ఎవరిని గెలవకపోతే ఈయన ఒప్పి చేసినట్టు. ఈ రోజు రైతులు గుర్తు రాలే, ఏ రోజు ఆటో డ్రైవర్ ఏమంటున్నారు